అనంతపురం జిల్లా కేంద్రంలో చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేతన్న చేనేత విగ్రహ ఏర్పాటుకు కృషి చేద్దామని అనంతపురం చేనేత కులాలు ప్రకటించాయి. మంగళవారం స్థానిక R&B గెస్ట్ హౌస్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కులాల జిల్లా నేతలు మాట్లాడుతూ జిల్లాలోని చేనేత కులాల ఐక్యత కోసం, అభివృద్ధి కోసం అనంతపురం జిల్లా ఐక్యవేదిక కమిటీని ఏర్పాటు చేసుకుని నేతన్న చేనేత విగ్రహాన్ని ఏర్పాటుకు కమిటీ ఈ నెల 25వ తేదీన మొదటి రోడ్డు దేవాంగ భవనం నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని చేనేత కులాల నాయకులు, ప్రముఖులు, చేనేత కళాకారులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. చేనేత కులాల ఐక్యత ఏర్పాటు చేస్తున్నాం. నేతన్న విగ్రహాన్ని ఫండ్స్ ఎట్లా మనం ఫండ్ రైజింగ్ ఎట్లా చేస్తున్నాము. తర్వాత కొంతమంది లాస్ట్ మీట్లో ఏమన్నారంటే ఏదైనా కానిస్టేబుల్ ఉద్యోగాలు పడ్డాయి. ఉద్యోగాలు అందరినీ కూర్చోబెట్టుకొని మనం ఏం చేస్తామంటే నా పేరు పోతుల లక్ష్మీనరసింహులు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చేనేత కులాలు దేవాంగ, తొగటవీర క్షత్రియ, పద్మశాలి, కుర్నిశాలి, కుర్ని, స్వకులశాలి ఇలా అన్ని కులాలను కూడా ఒక తాటిపైకి తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో అనంతపురం జిల్లా కేంద్రంలో స్థానిక R&B గెస్ట్ హౌస్ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం చేనేతలందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. వారి యొక్క ఎజెండా నేతన్న విగ్రహాన్ని అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రతినబూనారు. దీన్ని మేము ఇక్కడ ఉన్నటువంటి చేనేత కులాలందరూ కూడా కలిసి ఒక ఐకమత్యంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, అదేవిధంగా జిల్లా అధికారులు, కలెక్టర్ గారు అందరినీ కూడా కలిసి మాకు ఒక సర్కిల్ని కానివ్వండి, లేదంటే ఒక చోట నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనగా మేము ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో బలంగా, శక్తివంతంగా తయారు కావడానికి, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో చేనేతల పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూ ఉంది. చేనేతల ఐక్యత సన్నగిల్లుతుంది. అందుకని ఐకమత్యంతో ముందుకు పోతే ఖచ్చితంగా సత్ఫలితాలు అనేది పొందుతాము అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. పెద్దవాళ్ళు అనేక మంది మా యొక్క చేనేత కులాలలో దశాబ్దాల తరబడి వాళ్ళ సేవలు అందించారు. ఇప్పుడు ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇవాళ చేనేత రంగంలో మాకు ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేకి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతినబూనడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింతగా మా యొక్క వర్గాల ప్రజలకు అనునిత్యము అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవం 2026 తేదీన ఆనాటికల్లా మేము ఖచ్చితంగా నేతన్న చేనేత విగ్రహం ఏర్పాటుకు శ్రీకారము చుట్టి పూర్తి చేయడం జరుగుతుంది. ఆ నేతన్న చేనేత విగ్రహం ఓపెనింగ్కి కూడా స్థానికంగా ఉన్నటువంటి పాలకుల చేత, ప్రముఖుల చేత ఓపెనింగ్ చేయించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఒక మంచి మనసుతో మా కులాలలో ఉన్నటువంటి ప్రముఖులు, డాక్టర్లు కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మాకు సంఘీభావము, అదేవిధంగా ఆర్థిక సహకారం కూడా అందిస్తామని ఈపాటికే చెప్పారు. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. రాబోయేటువంటి అంటే రేపు లేక ఎల్లుండి డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగ రోజు దేవాంగ భవన్ నందు అంటే అనంతపురం మొదటి రోడ్లో పెద్ద ఎత్తున ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలోనే కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పేసి అందుకు ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించాం. రాబోయే రోజుల్లో చేనేతలందరూ కూడా ఐకమత్యం అయ్యి మా యొక్క హక్కుల సాధన కోసం ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారతీయ గోవింద ప్రసాద్, రాష్ట్ర తొగటవీర క్షత్రియ సంఘం ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా దేశంలో ఈరోజు వ్యవసాయ రంగం తర్వాత
అత్యంత ఉపాధి కల్పించే రంగం చేనేత రంగం. ఈ చేనేత రంగంలో 18 ఉపకులాలు, చేనేత ఉపకులాలు, దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఒక రకమైన ఉపకులాలు ఉన్నాయి. ఈ 18 ఉపకులాలలో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దేవాంగ, తొగటివేలు క్షత్రియ, పద్మశాలి, కుర్నిశాలి, శకులశాలి ఇట్లా 5-6 చేనేత ఉపకులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ చేనేత ఉపకులాలు ఉన్నాయి. సో ఈరోజు మా ఉద్దేశం ఏంటంటే ఈ చేనేత ఉపకులాలన్నీ సంఘటితం చేసి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మన చేనేత రంగం వారు అభివృద్ధి చెందాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అందరూ మేము సంఘటితంగా ఏకదాటిపై నడవాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ చేనేత ఐక్యవేదిక మొదటి ఉద్దేశం నేతన్న విగ్రహం, మంచి సర్కిల్లో ఒక నేతన్న విగ్రహం ఏర్పాటు చేసి ఆ సర్కిల్ని చేనేత సర్కిల్ గాను, నేతన్న సర్కిల్ గాను దాన్ని పేరు పెట్టి పిలుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దీన్ని మనం ముందుగా మరింత అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్దామని చెప్పి మనం చేసుకుంటున్నాం. నా పేరు బండి శ్రీనివాసులు, చేనేత కులాల తోటవీర క్షేత్ర జిల్లా అధ్యక్షుని. చేనేతలు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రోజు రోజుకు వాళ్ళ పరిస్థితి క్షీణించి ఆకలి చావులకు గురవుతున్నారు. నిన్న కూడా ఎక్కడో ఇక్కడ చనిపోయారు ఊరేసుకొని. ఈ విధంగా చాలామంది వాళ్ళ యొక్క ఈ వృత్తి, కుల వృత్తి అనేది ఆ చేనేత రోజు రోజుకు దిగజారుతూ అప్పులు పాలై అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేదానికే ఈ చేనేత ఐక్య వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఇప్పుడు మేము చేనేత చాలామంది మన ప్రతి ఒక్క మాన ప్రాణాలను కాపాడే చేనేత వృత్తే. ఇప్పుడు బట్టలు లేకనంటే ఎవరు కూడా వారి యొక్క మానాలను కాపాడేది చాలా కష్టమవుతుంది. అందుకని ప్రతి ఒక్క మనుషుల యొక్క మానాలను కాపాడే చేనేత వృత్తి కనుక దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యత సంతరించుకొని చేనేత యొక్క విగ్రహాన్ని పెట్టాలని ఇక్కడ మనము నిర్ణయించాం, మగ్గంతో సహా. ఈ విగ్రహంతో అందరికీ చేనేత యొక్క ఇంపార్టెన్సు, చేనేత యొక్క బాధలు, చేనేత యొక్క సమస్యలు, వారి యొక్క అనుభవించే కష్టాలు ఇవన్నీ తెలుస్తాయని మేము కోరుకుంటున్నాం. దయవుంచి మా రాజకీయాలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా చేనేత వృత్తిని గౌరవించి చేనేత బట్టలను వేసుకొని వారి యొక్క ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. పేరు ఆర్ మహదేవ్ ప్రసాద్. నేను మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైర్ అయినాను. నన్ను అనంతపురం కుర్ని సంక్షేమ సంఘానికి ప్రెసిడెంట్గా ఉంటున్నాను. మా చేనేత కులాలు చాలా వెనుకబడ్డాయి. ఎందుకు వెనుకబడ్డాయంటే సాంఘికంగా అయితేనేమి, సాంస్కృతికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి బాగా కుదేలైపోయినటువంటి పరిస్థితిలో ఉంది. అందుకని మేము ఈ 18 కులాలు, ఇప్పుడు ప్రస్తుతానికి 5 కులాలు మేము ఐక్యవేదికగా ఏర్పాటై మా సమాజంలో ఉన్నటువంటి చేనేతలందరూ కూడా ఆర్థికంగా, సాంఘికంగా మరియు రాజకీయంగా కూడా సమైక్యతగా ఉంటూ వారి అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిల్లాలి కృష్ణమోహన్. నేను సొకుళశాలి సామాజిక వర్గానికి చెందినవాడిని. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సొకుళశాలి సమాజంలో నేను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నూతనంగా ఒక 6-7 నెలల క్రితం మనం చేనేత ఐక్య కులాల వివాహ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మనం చేనేత కులాల వాళ్ళందరూ కూడా విడిపోవడం వల్ల మా యొక్క సమస్యలు జటిలంగా తయారైనాయి. కాబట్టి మా సమస్యలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరి సమస్య కూడా చేనేత కులాలకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే మాకు ఒక ఐక్య వేదిక అవసరమని మేమందరూ నిర్ణయించుకొని మన చేనేత కులాలందరూ కూడా ఐక్యంగా ఏర్పడి ఒక అద్భుతమైనటువంటి
ఒక కార్యక్రమాన్ని చేపట్టదలిచాం. ఆ కార్యక్రమం ఏమంటే మొట్టమొదట చేనేత విగ్రహం. ఇప్పుడు మన భారత ప్రభుత్వము రైతు దినోత్సవం ఏ విధంగా ఉందో చేనేత దినోత్సవం కూడా ఆగస్టు 7వ తేదీ మన ప్రధానమంత్రి గారు అయితేనేమి మన భారతదేశం అంతా కూడా చేనేత దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. ఆ చేనేత దినం ఆగస్టు 7వ తేదీ కల్లా మా అనంతపురంలో ఒక మంచి సర్కిల్లో చేనేత విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించుకోవాలని చెప్పి ఒక సదుద్దేశంతో, అదేవిధంగా చేనేత కులానికి సంబంధించినటువంటి అందరి సమస్యలు కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకొని జిల్లాలోనే కాదు ప్రతి ఒక్క విలేజ్లో కూడా మేము ఈ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై నేతన్న, జై జై చేనేత, జై నేతన్న, జై జై చేనేత, జై నేతన్న, జై జై చేనేత. నమస్తే. అందరికీ నా నమస్కారాలు. నేను అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు. నా పేరు జింకా సూర్యనారాయణ. ఈ చేనేతర కులాల ఐక్య వేదిక ప్రారంభించడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం. అన్ని కులాలు కలిసి ఉంటేనే మాకు కులస్తులందరికీ, చేనేత కులస్తులందరికీ బలంగా ఉంటుందని నేను కూడా నమ్ముతున్నాను. ఈ వేదిక నుంచి రాబోయే కాలంలో ఏ సమస్యలు వచ్చినా కూడా మేము ముందు అన్ని సమస్యలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మన చేనేత విగ్రహం ఏర్పాటు చేసేదానికి అనంతపురం కేంద్రంలో ఏర్పాటు చేసేదానికి మా వంతు మేము కూడా కృషి చేస్తామని కోరుకుంటున్నాను. ఎందుకంటే చేనేత కులం ఎక్కడ చూసినా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం రైతాంగం ఉంది, 2వ స్థానం చేనేతలదే ఉన్నది. కాబట్టి మన చేనేతలందరూ కలిసిమెలిసి ఉంటేనే ఏదైనా సాధించుకోగలమని నా నిర్ణయం. అందరూ కలిసికట్టుగా ఉండి కలిసిగా ఉంటేనే బాగుంటుందని నా ఆలోచన. మనమందరూ కలిసి ముందుకు నడిపిద్దామని కోరుకుంటున్నాను. సార్, నా పేరు జొన్న నాగభూషణం. నేను చేనేత ఐక్య వేదిక వివాహ వేదికకు కన్వీనర్గా ఉన్నాను. మా ప్రధాన ఫస్ట్ ఏమంటే మాకు 18 కులాలు మేమంతా ఒక కులమే, అది గవర్నమెంట్ గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని విధించి పాలిస్తున్నారు. కానీ బీసీలలో అత్యధిక మెజార్టీ ఉండేది మా నేషవ కులమే. మా అందరు కులాలు ఒకటైతే మేము నేషవ కులం పెద్ద కులం అవుతుంది. మమ్మల్ని డివైడ్ చేసి మమ్మల్ని చిన్న చేసి మమ్మల్ని గుర్తింపులు ఎక్కడ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు మమ్మల్ని గుర్తించి మా నేషవ కులానికి పెద్ద పీట వేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, పేరు నిమ్మల సదాశివర్, సెక్రటరీ దేవాంగ సంక్షేమ సంఘం అనంతపురం. గత 20 సంవత్సరాలుగా దేవాంగ సంక్షేమంలో పనిచేస్తూ దేవాంగ సంక్షేమం కొరకు మేము పేద విద్యార్థులకు హాస్టల్ మెయింటైన్ చేసినాము, వృద్ధులకు వృద్ధాశ్రమం మెయింటైన్ చేసినాము, అలాగే చౌడేశ్వరి దేవాలయంని నిర్మించగలిగినాము. అందరి సమైక్యంతోనే ఈరోజు గత 1 ఇయర్ నుంచి చేనేత ఐక్య వివాహ వేదికను ఏర్పాటు చేసి చేనేతలందరినీ సమైక్యం చేయాలనే ఉద్దేశంతో కృషి చేయడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు కృష్ణమూర్తి ఎస్ఎల్వి బుక్ స్టాల్ అధినేత ఎంతో ప్రోత్సాహకరంగా మా జరిగే కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే ఈ చేనేత ఐక్య కులాల వేదికను ఏర్పాటు చేసుకుని దీంట్లో మాకు సుమారుగా 18 కులాలు విడిపోవడం వల్ల ఏ కులము ఏ తొగట పద్మశాలే కుర్నిశాలే అని రకరకాల ఈ 18 కులాలతో చేనేతల ఐక్యతను నిరూపించుకోలేకపోతున్నాము. ఈ చేనేత ఐక్యతను నిరూపించడానికి అన్ని కులాలు సమైక్యమై చేనేతలకు అవసరమైన ముడి పదార్థాలు అయితేనేమి, వాళ్ళకి గిట్టుబాటు ధరలు అయితేనేమి, ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలను అయితేనేమి సాధించుకోగలమని అనుకుంటున్నాము. అందుకే ఈ సమాఖ్య ఏర్పడి జిల్లా వ్యాప్తంగాను మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంఘాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను. అలాగే చేనేత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనంతపురం జిల్లా రాష్ట్రానికే తలమానికమైన ధర్మవరం అనంతపురం జిల్లాలో ఉండడం గర్వకారణము. ధర్మవరంలో పట్టు చీరలు ఎంతో అభివృద్ధి చెందినాయి. అటువంటిది అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం ఎంతైనా కానీ మా సహృద్భావంగా ఉంటుంది. అలాగే ఈ చేనేత విగ్రహం మంచి సర్కిల్ని ఎన్నుకొని అక్కడ మన చిహ్నంగా ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేసి మరింత ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎవరు మీరే కులం అంటే దేవాంగులు పద్మశాలీలు అని చెప్పుకోవడం వల్ల
ప్రజల్లో కూడా ఏదో ఇది వేరే కులమేమో, ఏ కులంలో లేని సమస్యలు మాకున్నాయి. 18 కులాలుగా విడిపోయి సమైక్యంగా రావాల్సినవి తీసుకోలేకపోతున్నారు చైతన్యంలో. అలాగే అందుకని ఈ ఎక్కడ పోయినా కానీ ఇంక చేనేతనే చెప్పుకునే విధంగా అదే కులము అని మనం ముందుకు తీసుకుపోయి ప్రభుత్వాన్ని రావాల్సిన మనకి అన్ని పొలిటికల్గానైతేనేమి రాజ్యాంగబద్ధంగా రావాల్సినవన్నీ తీసుకోవాలని తీసుకునేకి కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నాను.